వారము యాక్చువల్గా గత 2-3 వారాల నుంచి ప్రకటన గ్రంథం గురించి ధ్యానం చేసుకుంటూ ఉన్నాం కదండి. ప్రకటన గ్రంథంలో ఎఫెసు సంఘం గురించి మనం 2 వారాలు నేర్చుకునే ప్రయత్నం చేశాం. గడిచిన వారం కూడా ఎఫెసు సంఘం గురించి మనం ధ్యానం చేసుకున్నాం. ఈరోజు స్ముర్ణ అనే సంఘం గురించి మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 8 నుంచి 11 వచనాలను మనము చదివితే ఒకసారి అందులో దేవుడు స్ముర్ణ అనే సంఘం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మొదటి సంఘము ఎఫెసు సంఘము, రెండవది స్ముర్ణ అనే సంఘంతో మాట్లాడుతున్నాడు. అయితే ఈ స్ముర్ణ అనే సంఘంతో మాట్లాడుతూ తనను తాను ఏ విధంగా పరిచయం చేసుకుంటున్నాడో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇంతకుముందు చెప్పినట్టుగా క్రీస్తు వారు ఈ 7 సంఘాలకు మొదటగా కొన్ని మాటలు చెప్తాను. నేను ఏంటో పరిచయం చేసుకున్న తర్వాత సంఘంలో ఉన్న పరిస్థితుల గురించి మాట్లాడతాడు కదండి. మొదటి ఎఫెసు సంఘంలో తను ఏమని చెప్పుకున్నాడు? సంఘముల మధ్య సంచరించువాడు కదా అని తనను తాను పరిచయం చేసుకున్నాడు. ఎందుకు సంఘముల మధ్య సంచరించేవాడు? ఒకవేళ నీ మొదటి ప్రేమను నువ్వు మరచిపోయావు కాబట్టి దానిని తిరిగి నువ్వు మారుమనసు పొంది సంపాదించుకోకపోతే సంఘాన్ని తీసేస్తాను అంటున్నాడు. దీపస్తంభాన్ని తీసేస్తాను అని అంటున్నాడు. దీపస్తంభముల మీద అధికారం కలిగి ఉన్నవాడిని నేను అన్నట్టుగా తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు. ఇక్కడ స్ముర్ణ అనే సంఘంతో కూడా తనను పరిచయం చేసుకుంటున్న విధానాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. 8వ వచనంలో స్ముర్ణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, మొదటివాడును కడపటివాడునై ఉండి మృతుడై మరలా బ్రతికినవాడు చెప్పు సంగతులేవనగా, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణను నేను ఎరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోతున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండుము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు 2వ మరణము వలన ఏ హానియు చెందడు. మొదటి సంఘానికి ఈ 2వ సంఘానికి కొద్దిగా చిన్న తేడాను మనం గమనించవచ్చు. మొదటి సంఘంలో ఒక తప్పును మోపుతున్నాను, ఎఫెసు సంఘానికి నేను ఒక తప్పును మోపుతున్నాను అని అంటాడు. కానీ ఈ 2వ సంఘము స్ముర్ణ సంఘానికి ఏ తప్పు గురించి రాయబడినట్టుగా లేదు. అక్కడ నీలో ఇది తప్పు ఉంది, నీలో ఈ బలహీనత ఉంది, నువ్వు దీనిని సరిచేసుకో అన్నట్టుగా ఎక్కడ రాయబల్లా. అంటే స్ముర్ణ సంఘము దేవుని చిత్తానుసార ప్రకారంగా నడుస్తున్న లేకపోతే జీవిస్తున్న సంఘంగా మనము అర్థం చేసుకోవచ్చు. ఈ 7 సంఘాలలో 7 సంఘాలకు లెటర్స్ రాయమన్నాడు కదా. ఈ 7 సంఘాలలో స్ముర్ణ అనే సంఘము, ఫిలదెల్ఫియా అనే సంఘము, ఈ 2 సంఘాలు మాత్రమే దేవుని మెప్పును పొందుకున్నాయి. దేవుని చిత్త ప్రకారము జీవిస్తున్న సంఘాలుగా మనము లేఖనాలలో గమనించవచ్చు. మిగతా 5 సంఘాలలో ఖచ్చితంగా దేవుడు ఏదో ఒక తప్పును సంఘంలో చూపిస్తూ ఉన్నాడు కదండి. అంటే ఈ 7 సంఘాలు ప్రపంచంలో ఉన్న ప్రతి సంఘము, ఏ సంఘాన్ని తీసుకున్నా 7 సంఘాలలో ఏదో ఒక సంఘానికి చెందినదిగా మనం అర్థం చేసుకోవచ్చు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట స్ముర్ణ సంఘం గురించి మాట్లాడుతున్నాడు. అంటే ప్రపంచంలో ఉన్న ఏ సంఘమైనా ఇలాంటి లక్షణాలు కలిగి ఉంటే ఆ సంఘంతోనే దేవుడు మాట్లాడుతున్నాడు అని అర్థం. ప్రపంచంలో ఉన్న ఏ సంఘంలోనైనా స్ముర్ణ సంఘానికి కలిగిన లక్షణాలు ఒకవేళ ఉన్నట్లయితే ఆ సంఘం గురించి దేవుడు కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? మొదటివాడను కడపటివాడనై ఉండి ఏమని పరిచయం చేసుకుంటున్నాడు ఆ సంఘానికి? నేను మొదటివాడను కడపటివాడను. ఇదే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో మనం చివరిలో ఒకసారి చూస్తే ఆల్ఫా ఒమేగాను నేనే, మొదటివాడను కడపటివాడను నేనే, ఆది అంతము నేనే అని పరిచయం చేసుకుంటాడు అని చెప్తాడు. 22వ అధ్యాయం చివరి వచనాల్లో 13వ వచనాల్లో చూస్తే మనకి ఈ మాటలు కనపడతాయి. ఆల్ఫా ఒమేగా నేనే, ఆది అంతము, మొదటివాడను కడపటివాడను నేనే అని పరిచయం చేసుకుంటున్నాడు స్ముర్ణ సంఘంతో. ఆది నుంచి కూడా క్రీస్తువారు, అంటే ఈ సృష్టి ఆది నుంచి కూడా ఆయన ఉన్నవాడు కదా. యోహాను సువార్తలో కూడా మనం మొదటి వచనాల్లో చూస్తే మొదటి అధ్యాయంలో
ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆది నుంచి కూడా ఈ సృష్టి, ఆది నుంచి, సృష్టి నుంచి మాత్రమే కాదు, ముందు అది తర్వాత నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఈ సృష్టి ఆది నుంచి కూడా క్రీస్తు వారు ఉన్నారు. ఈ సృష్టిని చేసిన వాడు ఆయనే. వాక్యము ద్వారా ఈ ప్రపంచములు కలిగి ఉన్నవి అని లేఖనాలలో ఖచ్చితంగా రాయబడి ఉంది. ఆది నుంచి ఉన్నవాడు ప్రభువైన క్రీస్తువాడు, అంతము కూడా ఆయనే అయి ఉన్నాడు. ఈ సృష్టి అంతము ఏ విధంగా జరుగుతుంది? క్రీస్తు వారి 1000 ఏళ్ల పరిపాలన తర్వాత ఈ సృష్టి అంతరించిపోతుంది. ఆది ఆయననే, సృష్టి మొదలైంది ఆయన నుంచే, అంతము కూడా ఆయనే. ఆయన తర్వాతనే, పరిపాలన తర్వాతనే ఈ సృష్టి అంతమైపోతుంది అని పరిచయం చేసుకుంటూ ఆయనను మృతుడై మరలా బ్రతికినవాడు చెప్పు సంగతులేవనగా, మృతుడై మరలా బ్రతికినవాడు చెప్పే సంగతుల గురించి ఒకసారి విను. ఆది అంతము నేనే. అయితే ఈ మధ్యలో ఒక విషయం జరిగింది. ఆది నుంచి అంతం వరకు ఉన్నవాడు నేనే. అయితే ఈ మధ్యలో ఒక విషయం జరిగింది. అది నేను ఈ లోకంలోనికి శరీరధారిగా వచ్చా. శరీరధారిగా వచ్చినప్పుడు ఏం జరిగింది? మృతుడనే ఈ లోకంలోకి వచ్చాను, మరణించాను. ఈ లోకంలో నేను శ్రమపడ్డాను. ఈ లోకంలో నేను హింసించబడ్డాను, అవమానించబడ్డాను, దూషించబడ్డాను, తృణీకరించబడ్డాను. నేను తృణీకరించబడి సిలువ మరణం గుండా వెళ్ళాను. ఘోరమైన సిలువ మరణం గుండా వెళ్ళాను. ఆది అంతము నేనే, ఈ లోకంలోకి శరీరధారిగా వచ్చిన వాడను నేనే, రక్షణ కార్యం జరిగించిన వాడను నేనే, హింసించబడిన వాడను, శ్రమలో ఉన్నవాడను, శ్రమల గుండా వెళ్ళిన వాడను, సిలువ మరణము గుండా వెళ్ళిన వాడను నేను. అయితే మరణించి మరలా బ్రతికిన వాడను కదా. బ్రతికినవాడు చెప్పు, మరలా బ్రతికినవాడు చెప్పు సంగతులు. నేను మరలా బ్రతికాను, శ్రమలో గుండా వెళ్ళాను, కానీ మరణం గుండా వెళ్ళాను. అయినప్పటికీ 3వ దినమున నేను తిరిగి లేచాను. ఎందుకు? అంతము నేనే. ఈ మరణం అనేది అంతం కాదు. నాకు ఈ మరణం అనేది అంతం కాదు కదండి. మరణము క్రీస్తు వారికి అంతంగా, మరణము ఆయనను బంధించలేకపోయింది. అది ఆయన ముగింపు కాదది. మరణాన్ని జయించి తిరిగి లేచిన వాడు నీతో ఒక మాట చెప్తూ ఉన్నాడు. చెప్పే సంగతులను ఒకసారి వినే ప్రయత్నం చేయి. ఎందుకు ఈ మాటలు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు? ఎందుకు ఈ సంఘానికి ఆ విషయాలు చెబుతూ ఉన్నాడు అని అంటే 9వ వచనంలో, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును. నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును. అంటే ఈ సంఘము కూడా శ్రమల గుండా వెళ్ళింది. ఈ సంఘము గుండా శ్రమల గుండా, అవమానాల గుండా, నిందల గుండా వెళ్తుంది. హింసించబడుతుంది, తృణీకరించబడుతుంది. అయితే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఈ శ్రమలు నీకు ఏమి తీసుకొని వచ్చే అవకాశం ఉంది? ఒకవేళ నువ్వు నమ్మకంగా ఉంటే. అందుకనే కిందికి వచ్చినప్పుడు 10వ వచనం చివరి భాగంలో, మరణం వరకు ఒకవేళ నువ్వు నమ్మకంగా ఉంటే, నేను ఈ లోకంలోకి శరీరధారిగా వచ్చినప్పుడు నా తండ్రికి నేను ఏ విధంగా అయితే నమ్మకంగా ఉన్నానో, ఏ విధంగా అయితే నేను విధేయత చూపించానో, ఆయన మాటలకు, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఏ విధంగా వచ్చి చిత్తం నెరవేర్చానో, ఒకవేళ నువ్వు కూడా శ్రమల గుండా వెళ్తున్నావు, అవమానాల గుండా వెళ్తున్నావు, నిందల గుండా వెళ్తున్నావు, ఆ విషయం నాకు తెలుసు. అయితే ఒకవేళ నువ్వు నమ్మకంగా జీవించగలిగితే, మరణము వరకు నమ్మకంగా ఉంటే, నీవు కూడా నాతో పాటుగా లేపబడతావు. హల్లెలూయా. నువ్వు కూడా మరణము నుండి తిరిగి జీవములోకి రాగలవు. మరణము అంతం కాదు అనే విషయాన్ని స్ఫురణ సంఘంతో మాట్లాడుతున్నాడు. మరణము అంతం కాదు. క్రీస్తు వారితో పాటుగా యుగయుగములు మనము నివసించడానికి ఆయన ఒక మార్గాన్ని సిద్ధపరిచి పెట్టాడు. ఈ మరణం అనేది క్రైస్తవులకు, విశ్వాసులకు, సంఘానికి అంతం కాదు. ఏ సంఘానికి? తనను వెంబడిస్తున్న వారికి. శ్రమల పాలవుతున్నప్పటికీ, కష్టాల పాలవుతున్నప్పటికీ, నిందించబడుతున్నప్పటికీ, హింసించబడుతున్నప్పటికీ, నిలవబడిన వారు ఎవరైతే ఉన్నారో, ఏ సంఘమైతే నిలవబడగలదో ఆ సంఘానికి మరణం అనేది అంతం కాదు.
ఆయనతో పాటుగా యుగయుగములు పరిపాలన చేయడానికి ఆయన అవకాశాన్ని ఇలాంటి సంఘాలకు ఇస్తూ ఉన్నాడు. శ్రమల గుండా వెళ్తున్నావా? అయితే నువ్వు సనగక గొనగక నమ్మకంగా ఉండే ప్రయత్నం చెయ్యి అని క్రీస్తు వారు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు ఈ శ్రమలు ఏం నేర్పిస్తాయి మనకి? ఈ అవమానాలు, ఈ నిందలు ఏమి నేర్పిస్తాయి మనకి? ఒక సంఘానికి లేకపోతే ఒక విశ్వాసికి ఏమి నేర్పిస్తాయి? రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతాను. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో శ్రమ 3వ వచనం నుంచి, అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగచేయునని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదుము. శ్రమల యందు అతిశయపడాలి. ఒక సంఘానికి, ఒక విశ్వాసికి శ్రమలు వస్తున్నాయి అనంటే దానిని బట్టి అతిశయించవలసిన అవసరం ఉంది. దానిని బట్టి బోస్టింగ్ చేసుకోవచ్చు అంట. దేవుడు నాకు శ్రమలు అనుమతించాడు అని అంటే ఆయన చిత్తంలో నేను ఉన్నాను అని ఒక కన్ఫర్మేషన్ అది. దేవుని మార్గంలో నేను నడుస్తున్నాను అని ఒక కన్ఫర్మేషన్ అది. ఈ శ్రమ ఏం నేర్పిస్తుంది మనకి? ఓర్పును నేర్పిస్తుంది. ఓర్పు పరీక్షను నేర్పిస్తుంది. పరీక్ష నిరీక్షణను నేర్పిస్తుంది. నిరీక్షణ అనే మాట మీద ఫుట్నోట్లో నంబర్ 2 అని ఉంది కదా. నిరీక్షణ అంటే 2 ఉంది. ఫుట్నోట్లో ఏమని ఉంది? శీలము అంటే క్యారెక్టర్ బిల్డప్ చేస్తుంది. క్రీస్తు స్వరూపంలోకి మారుస్తుంది. ఏంటిది? శ్రమ. సహించడం, ఓర్చుకోవడం, భరించడం. ఈ లోకంలో ఆయనను విశ్వసించిన వారికి ఖచ్చితంగా శ్రమలు వస్తాయి. ఆయనను విశ్వసించినంత మాత్రాన శ్రమలు రావు అని ఎవరు ఎక్కడా బైబిల్లో చెప్పలేదు. ఖచ్చితంగా శ్రమలు వస్తాయి. నన్ను మీరు విశ్వసించారు కాబట్టి, నా నామమందు విశ్వాసం ఉంచారు కాబట్టి మీకు శ్రమలు వస్తాయని వాక్యంలో ఖచ్చితంగా రాయబడింది. మిమ్మల్ని ద్వేషిస్తారు. ఎందుకు? నన్ను ద్వేషించింది కాబట్టి ఈ లోకం. నన్ను ద్వేషించింది కాబట్టి మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది. శ్రమలు వస్తాయి. ఈ శ్రమ మనకు ఓర్పు, సహనాన్ని నేర్పిస్తుంది. ఇది దైవత్వము. ఇది దేవునికి ఉన్న లక్షణాలు. ఇవి దేవుని క్యారెక్టర్. ఇది కదండి. క్రీస్తువారు సహించారు, క్రీస్తువారు భరించారు, క్రీస్తువారు ఓర్చుకున్నారు. ఆయన దేవుని స్వరూపములో లేకపోతే దేవుని స్వరూపంలో ఉండి కూడా ఈ లోకంలోకి శరీరధారిగా వచ్చి శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించిన వాడుగా ఈ లోకంలో జీవించాడు. ఎందుకు? ఒకవేళ అలా విధేయత చూపించకపోతే నీకు నాకు రక్షణ రాదు. నీకు నాకు రక్షణ మార్గాన్ని మనము తెలుసుకోలేని పరిస్థితిలో ఉండే అవకాశం ఉంది. నిత్య నరకానికి మనం వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఓర్చుకోవడం లేకపోతే ఈ శ్రమలు అనేవి మనల్ని క్యారెక్టర్ని బిల్డప్ చేస్తుంది. మనము క్రీస్తు స్వరూపంలోకి మార్చబడే అవకాశం ఉంది అని దేవుడు ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. శ్రమలు వచ్చినాయి అని అంటే అతిశయపడమంటున్నాడు కదా. హింసించబడుతున్నామంటే అతిశయపడమంటున్నాడు. దేవుని చిత్తంలో ఉన్నాము, మనము దేవుని మార్గంలో నడుస్తున్నాము అనే ఒక సూచన అది. శ్రమలకి యథార్థంగా జీవించేవారికి, నమ్మకంగా జీవించేవారికి, వాళ్ళ గురించి స్ఫురణ సంఘం గురించి మాట్లాడుతున్నాడు. అలాంటి వారు అతిశయపడాలి. హింసించబడుతున్నప్పుడు అతిశయపడమంటున్నాడు, సంతోషించమంటున్నాడు, ఆనందించమంటున్నాడు. ఎందుకు? ఆయన సన్నిధి తోడుగా ఉంది. ఆ శ్రమలలో కూడా ఆయన ఏం చేయగలడు? ఆ శ్రమలను భరించగలిగినంత కంటే ఎక్కువగా ఆయన అనుమతించాడు కదా. కొరింథీయులకు రాసిన పత్రికలో చూస్తాం 10వ అధ్యాయం. ఆయన భరించగలిగినంత కంటే ఎక్కువగా అనుమతించాడు ఆ శ్రమలను. ఎందుకు? ఆయన చిత్తంలో మనం ఉన్నాం కాబట్టి, ఆయన క్యారెక్టర్లో ఆయన లక్షణాలను పోలి జీవించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం కాబట్టి దేవుడు మనకు ఎంతవరకైతే మనము సహించగలమో, ఎంతవరకైతే మనము భరించగలమో అంతవరకు మాత్రమే దానిని అనుమతిస్తాడు ఆయన కదండి. అందుకనే శ్రమలు అనేవి క్రైస్తవులకు సహజంగా వచ్చేటివే.
ఆ శ్రమల గుండా నమ్మకంగా జీవించేవారు, యథార్థంగా జీవించే ప్రయత్నం చేస్తున్న ఏ సంఘంలో అయినా, ఏ విశ్వాసికైనా ఈ శ్రమలు వచ్చినప్పుడు దేవుని యందు అతిశయపడమంటున్నాడు. అతిశయించాలి, నేను ఆయన చిత్తంలో ఉన్నాను, ఆయన మార్గంలో నడిచే ప్రయత్నం చేస్తున్నాను, ఆ మార్గం నుంచి విడిచిపెట్టకుండా మరణము వరకు నమ్మకంగా ఉండమని దేవుడు మాట్లాడుతున్నాడు. మరణము వరకు, జీవితాంతము వరకు, ఆయన రాకడ వచ్చేంత వరకు, లేకపోతే మనము పోయేంత వరకు నమ్మకంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. అలా ఉంటే నీకు జీవ కిరీటాన్ని ఇస్తాను అని స్వర్ణ సంఘముతో అంటున్నాడు. ఆ శ్రమలు ఎలాంటివి అనేది కూడా రాస్తూ ఉన్నాడు. అవి చులకనైన శ్రమలు అంటాడు. అదే కొరింథీయులకు రాసిన పత్రికలోనే ఒక మాట చూద్దాం. 4:18 2 కొరింథియన్స్లో 4:18 క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగు చేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఇవి చులకని శ్రమ అని రాయబడింది. ఈ శ్రమలు చులకనివి. భరించగలిగితే ఈ నిత్యత్వముతో మనము పోల్చుకున్నట్లయితే ఈ 70-80 సంవత్సరాల జీవితాన్ని, ఈ జీవితంలో వచ్చే ఆ కొన్ని రోజుల ఆ శ్రమను, 10 రోజులే శ్రమ అంటాడు కదా ప్రకటన గ్రంథంలో, దాని గురించి తర్వాత నేర్చుకుందాం. అంటే కొద్దిగా కాలమే అని అర్థం. 10 రోజులే శ్రమ అంటే 10 రోజులు ఉంటాయని కాదు, ఆయన అనుమతించినంత వరకు. లేకపోతే ఆ శ్రమలు ఎంతకాలం ఉంటాయంటే చాలా కొద్ది కాలమే. భరించగలిగితే, ఆ చులకనైన శ్రమలు నువ్వు భరించగలిగితే నిత్యత్వము కొరకు మనం ఎదురు చూస్తున్న వారము. ఆ నిత్యత్వములోకి మనము ప్రవేశించే అవకాశం ఉంది. ఈ చులకనైన శ్రమ దేంతో కంపేర్ చేసుకున్నప్పుడు ఈ 70-80 సంవత్సరాల జీవితంలో, ఆ 70-80 సంవత్సరాల జీవితంలో కూడా కొన్ని రోజులు ఎదురయ్యే ఈ శ్రమ చులకనవి అని నేను భరించగలిగితే, నేను ఓర్చుకోగలిగితే, నేను సహించగలిగితే, దేవుని స్వభావాన్ని నేను క్రియలలో చూపించగలిగితే, ఇది నిత్యత్వము, యుగయుగములు మనము ఆయనతో పాటు ఉండబోతున్నాం కదా. దీంతో కంపేర్ చేసుకున్నప్పుడు చాలా చులకనమైనవి ఇవి, చాలా చులకనైనవి, చాలా కొన్ని రోజులు ఉండేటివి కదా. భరించగలిగేంత వరకు మాత్రమే ఆయన అనుమతిస్తాడు. దానిని భరించగలిగితే నిత్యత్వాన్ని మనము సంపాదించగలము. ఏ శ్రమ అయినా, అందుకనే ఇందాక మొదటి కొరింథీయుల 10లో కూడా ఏమంటాడు, సాధారణంగా సంభవించే శ్రమలే మీకు వచ్చేటివి అంటాడు. ఏదో కొత్త వింతగా మీకేం శ్రమలు రాలేదు, కానీ ఇవి సాధారణంగా వచ్చే శ్రమలే. దానిని సహించడానికి, భరించడానికి దేవుడు మీకు శక్తినిస్తాడు. అయితే దానిని భరించగలిగితే, ఆ చులకన శ్రమలు భరించగలిగితే నిత్యత్వంలోకి వెళ్తావు. అది స్ఫురణ సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నీ శ్రమ నేను ఎరుగుతాను, నీ శ్రమ ఏంటో నాకు తెలుసు, నువ్వు సహిస్తున్నావు, భరిస్తున్నావు, మంచిదే. అయితే ఎప్పటి వరకు సహించాలి? మరణము వరకు నమ్మకంగా ఉండే ప్రయత్నం చేయమంటున్నాడు కదా. అక్కడ ఇంకొక మాట మాట్లాడుతున్నాడు, నీవు నీ దరిద్రత, నీ శ్రమను, దరిద్రతను నేను ఎరుగుదును. నీ దరిద్రత కూడా నాకు తెలుసు. పూర్ అని పావర్టీ అని రాయబడింది. దరిద్రతను కూడా నేను ఎరుగుదును. నీ స్థితి ఏంటో నాకు తెలుసు. యాక్చువల్గా ఈ విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే దీన్ని అర్థం కావడానికి మనకి 2 కొరింథియన్స్లో ఒకసారి 8వ అధ్యాయానికి వెళ్దాం. 2 కొరింథియన్స్ 8వ అధ్యాయంలో మొదటి కొన్ని వచనాలు చదువుతాను. 8వ అధ్యాయం 2 కొరింథియన్స్ 8వ అధ్యాయము. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియచేయుచున్నాము. ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఈ కృప విషయంలోను, పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలోను మనఃపూర్వకముగా మమ్మను వేడుకొనుచు, వారు తమ సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాము. మాసిదోనియా సంఘం గురించి ఒక అద్భుతమైన సాక్ష్యం పౌలు గారు చెప్తూ ఉన్నారు. ఇది చాలా పూర్ సంఘం, చాలా పేద సంఘం. ఇది మాసిదోనియా సంఘాలు చాలా పేదవి, కానీ వారు ఎలా ఉన్నారంట, వాళ్ళ దాతృత్వం ఎలా ఉంది, వారికి కలిగినది మాత్రమే కాక శక్తికి మించినది కూడా
ఇవ్వడానికి ఇష్టపడ్డారు. కానీ వాళ్ళు శ్రమల గుండా వెళ్తున్నారు అనే మాట రాయబడింది కదా. వారు ఏలయనగా వారు బహుశ్రమల వలన పరీక్షించబడగా బహుగా సంతోషించారంట వాళ్ళు. ఇది అర్థం కావాలి. స్ఫురణ సంఘానికి దేవుడిచ్చిన ధన్యత, అలాంటి సంఘాలకు దేవుడిచ్చిన ధన్యత బహుగా ఆనందపడడం, బహుగా సంతోషపడడం. అలాంటి విశ్వాసులకు దేవుడిస్తున్న ధన్యత. శ్రమల గుండా వెళ్తున్నాను అని అంటే ఏ శ్రమల గుండా? మనము కొన్ని ఆలోచనలు చేసి ఉంటాం, మన చిత్త ప్రకారం జీవించే ప్రయత్నం చేస్తుంటాం, దాని వలన కొన్ని కన్సిక్వెన్సెస్ గుండా మనం వెళ్తూ ఉంటాం, కొన్ని కష్టాలు తెచ్చుకుంటాం మనంతకు మనము. ఆ శ్రమల గురించి దేవుడు మాట్లాడట్లా. మనము తెచ్చుకున్న శ్రమలు కాదు, మన చేతి ద్వారా తెచ్చుకున్న శ్రమల గురించి కాదు దేవుడు మాట్లాడేది. మన ఆలోచన, మన జ్ఞానము ఉపయోగించి కొన్ని మనంతకు మనమే శ్రమలను తెచ్చుకుంటాం, కష్టాలను తెచ్చుకుంటాం. ఆ వాటి గురించి మాట్లాడట్లా దేవుడు. నమ్మకంగా జీవిస్తూ ఉన్నప్పుడు ఆయన కొరకు, ఆయన మార్గంలో నడిచే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు, వాక్యానుసారంగా జీవించే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎదురయ్యే శ్రమలు బహు సంతోషాన్ని పుట్టించాయి మాసిదోనియా సంఘస్థులకి. వాళ్ళు అతిశయపడుతున్నారు, ఎంతో సంతోషిస్తున్నారు. అయితే ఇచ్చే సమయం వచ్చినప్పుడు పౌలు గారు ఒక మాట చెప్పారు. కొన్ని సంఘాలు బలహీనంగా ఉన్నాయని వారికి ఇవ్వాలని ఒక మాట చెప్పినప్పుడు వాళ్ళు ఇవ్వడములో బహుగా, వాళ్ళ దాతృత్వము బహుగా విస్తరించిందంట. ఇది చాలా పూర్ సంఘం కదా, పావర్టీలో ఉన్న సంఘం, చాలా నిరుపేద సంఘం. కానీ వాళ్ళు నిజంగా నిరుపేదలా? ఆలోచన చేద్దాం. వాళ్ళు నిజంగా వాళ్ళు ఒకవేళ ఇవ్వకుండా, వాళ్ళు ఎంతో ఇవ్వడానికి ఇష్టపడ్డారు, వాళ్ళు ఇచ్చే దానిని ఆ సంఘాన్ని డెవలప్ చేసుకోవడానికి ఒకవేళ ఉపయోగించి ఉంటే ఆ సంఘము ధనిక సంఘం కాదా? ఎవరికి ఇవ్వకుండా ఎందుకు ఇవ్వాలి మేము అని దాచిపెట్టుకొని వాళ్ళ సంఘాన్ని విస్తరించుకునే ప్రయత్నము, వాళ్ళ సంఘాన్ని కట్టుకునే ప్రయత్నము ఒకవేళ చేస్తే ఆ సంఘము ధనిక సంఘం కాదా? ఖచ్చితంగా ధనిక సంఘం అయ్యేది అది. కానీ వాళ్ళు ఏం ఆలోచన చేస్తున్నారు అక్కడ? ఈ కృప విషయములోనూ, పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయములోనూ, ఈ ఇవ్వడము అనేది వాళ్ళకు ఉన్నది నష్టపరుచుకోవడానికైనా ఇష్టపడ్డారు. ఎందుకు? అది కృప. ఇవ్వడము అనేది కృప విషయంలో అది ఒక పరిచర్య అని వాళ్ళు గ్రహించారు కదండి. బలపరచడము అనేది ఇతరులను, లేకపోతే ఇతరుల సంఘాలను బలపరచడము అనేది వాళ్ళు ఒక పరిచర్యలో భాగంగా వారు గమనించారు, గ్రహించారు, ఇవ్వడానికి ఇష్టపడ్డారు. ఆ పరిచర్యలో మేము కూడా పాలు పంపులు పొందాలి అని ఆశపడ్డారు మాసిదోనియా సంఘస్థులు. ఇది దేవుని కృప. అంటే ఇవ్వడం అనేది దేవుని కృప ఉంటేనే ఇవ్వగలము కదా. దాచుకోవడం అనేది మనం ఏదైతే కలిగి ఉన్నామో దానిని బట్టి దేవుడు తీర్పు తీర్చాడు మనల్ని. ఏదైతే మనము ఇచ్చామో, ఏదైతే వదులుకునే ప్రయత్నం చేశామో, ఎంత వదులుకునే ప్రయత్నం చేశామో, దేనిని వదులుకునే ప్రయత్నం చేశామో దానిని బట్టి దేవుడు మనకు మెప్పు ఉంటుంది. మనం ఎంత మిగుల్చుకున్నాం అనేది కాదు. ఏ విషయంలో అయినా, కేవలం మన విషయంలో మాత్రమే కాదు, ఏ విషయంలో తీసుకున్నా, ఇతరులను ఆదరించే విషయంలో కానీ, మనీ ఇచ్చే విషయంలో, సంఘాలను ఆదరించే విషయంలో కానీ, పరిచర్య చేసే విషయంలో కానీ నేను ఎంతగా దేవుని రాజ్యంలో విత్తుతున్నాను, ఎంతగా దేవుని రాజ్యం కొరకు ప్రయాసపడుతున్నాను, ఎంతగా నా ఎఫర్ట్స్ పెడుతున్నాను, నా టైంను కేటాయిస్తున్నాను, ఎంతగా నేను ఇస్తున్నానో దానిని ఆధారం చేసుకొని దేవుడు మనల్ని రేపు తీర్పులోకి తీరుస్తాడు. లేకపోతే నిత్యత్వంలోకి మనం వెళ్తామా వెళ్ళమా, ఎంతగా మిగుల్చుకుంటున్నాను అనే దాని మీద కాదు. ఇది నిరుపేద సంఘం ఇది. కానీ ఇవ్వడంలో శక్తికి మించి ఇచ్చినారు. ఎందుకు? పరిచర్యలో భాగం అది. లేకపోతే ఏమని అంటున్నాడు అక్కడ? కృప విషయంలో, ఈ కృప విషయంలో వాళ్ళకు అర్థమైంది. అది ఆ స్ఫురణ సంఘానికి ఉన్న ఒక లక్షణము. ఏం లక్షణం అది? ఇవ్వడం అనేది. దరిద్రత ఎందుకు వచ్చింది ఆ సంఘానికి? దాచిపెట్టుకుంటే సంఘం డెవలప్ అయ్యేదేగా. ఇవ్వకుండా తనంతకు తాను పెట్టుకొని ఉంటే సంఘ కాపరి, లేకపోతే సంఘాన్ని మనకి ఇది తక్కువైంది, అది తక్కువైంది, మన సంఘంలో అది కట్టించుకోవాలా, బిల్డింగ్ లేదు, అది లేదు, ఇది లేదు అని ఒకవేళ సంఘ కాపరి అని ఉన్నవంతా వాళ్ళ సంఘం కొరకే ఒకవేళ వాడుంటే గొప్ప సంఘంగా కాదా అది?
ఖచ్చితంగా గొప్ప సంఘంగా తయారవుతుంది. కానీ అలా లేదు స్ఫురణ సంఘము, అలా లేదు మాసిదోనియా సంఘము. అలాంటి సంఘాలు ఒకవేళ ఈనాడు ప్రపంచంలో ఉంటే దేవుడు అద్భుతమైన ఒక వాగ్దానాన్ని చేస్తూ ఉన్నాడు. ఆయన, నీ దరిద్రత నాకు తెలుసు కాబట్టి నేను నీకు జీవ కిరీటాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నా. ఈ సంఘం ఏం చేసే ప్రయత్నం చేస్తుంది? ఈ లోకంలో ధనాన్ని సమకూర్చుకోవడానికి ఇష్టపడట్లా. ఈ లోకంలో ధనము దొంగలు ఎత్తుకుపోతారని తెలుసు. ఇలాంటి సంఘాలకు, ఇలాంటి విశ్వాసులకు చిమ్మెట ఉంటుందని తెలుసు కదా, ఇది అశాశ్వతమైనదని తెలుసు. ఏం చేసే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు? పరలోకంలో ధనాన్ని సమకూర్చుకోవడానికి ఇష్టపడుతున్నారు కదా. మనకు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఆ విషయం చూస్తాం. మనం మత్తయి సువార్త 6వ అధ్యాయంలో తెలుసు అది. ఆ విషయం మనకు ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 6:19 నుంచి, భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడు, అచ్చట చిమ్మటయు తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నం. పరలోకంలో ధనాన్ని కూర్చుకునే ప్రయత్నం చేయండి అంటున్నాం. ఈ లోకంలో ఒకవేళ దాచిపెట్టుకున్నదంతా ఒకరోజు అశాశ్వతమైనది కదండి, ఒకరోజు నశించిపోయేదే. అందుకనే దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు? పరలోకంలో ధనాన్ని సమకూర్చుకునే ప్రయత్నం చేయండి. క్రీస్తు వారు కూడా అలాగే తయారయ్యారు కదా, అలాగే ఉన్నారు. ఇదే 2 కొరింథియన్స్లో 8వ అధ్యాయము 9వ వచనంలో, 2 కొరింథీయులు 8వ అధ్యాయం 9వ వచనంలో, మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయుండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. క్రీస్తువారు ఈ లోకంలో, క్రీస్తువారు దరిద్రుడా? పేదవాడతను తను కలిగి ఉన్నదంతా, తన మహిమ, ఘనత కదా, అంత తనకు ఏదైతే కలిగి ఉందో దానిని విడిచిపెట్టి దరిద్రునిగా ఈ లోకంలోకి వచ్చాడు. ఏమీ లేనివాడిగా వచ్చాడు. ఎవరి కొరకు? ఆయన ఇచ్చాడు, తనకున్నదంతా ఇచ్చాడు. దేవునితో సమానముగా ఉండే భాగ్యాన్ని ఆయన విడిచిపెట్టుకున్నాడు, ఇచ్చేశాడు. ఎందుకొరకు? మనము ధనవంతులము కావాలని, అంటే ఈ లోకంలో రిచ్ పర్సన్స్ కావాలని కాదు. మన హృదయము లేకపోతే మన క్యారెక్టర్లో ధనవంతులము కావాలని, ఇచ్చేవారముగా మనము కూడా ఆయన ఏ విధంగా అయితే తనను తాను సమస్తాన్ని ఇచ్చుకున్నాడో ఆ విధంగా మనము కూడా ఇచ్చుకునే ప్రయత్నం చేయడానికి, మనం కూడా రిచ్ అవ్వడానికి, ఇవ్వడంలో, ఆదరించడంలో, బలపరచడంలో, ఈ క్యారెక్టరు దైవ స్వభావము, దేవుని క్యారెక్టర్ ఇది. ఆయన దరిద్రుడయ్యాడు మనం ధనవంతులం అవ్వడానికి. మరి మనము ధనవంతులమా? ఈ లోకంలో ధనవంతులు ఖచ్చితంగా పరలోకానికి చేరుకోరు అని క్రీస్తు వారు ఒక చోట అంటారు. ధనవంతులు ఈ లోకంలో ధనవంతులు, పరలోకానికి సూది బెజ్యంలో అయినా ఒంటె దూరుతుంది, కానీ ధనవంతులు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. ఈ లోకంలో మనము మిగుల్చుకునే ప్రయత్నం చేస్తే అనే విషయాన్ని, అందుకనే దరిద్రత గురించి మాట్లాడుతున్నాడు స్ఫూర్ణ సంఘంతో. ఎందుకు? నువ్వు ఇచ్చావు, నువ్వు ఇతర సంఘాలకు ఇచ్చావు, ఆదరించావు, బలపరిచావు, ఆత్మీయతలో వాళ్ళని బలపరిచే ప్రయత్నం చేశావు. అందుకు నీకు దరిద్రత వచ్చింది, అందుకు నీకు పావర్టీ వచ్చింది. కానీ పర్వాలేదు, నీవు ధనవంతుడవే. ఎంత అద్భుతమైన వాగ్దానం కదా! నీవు ధనవంతుడవే, అయినా నువ్వు ధనవంతుడివే. ఎక్కడ ధనవంతుడు? పరలోకంలో ధనాన్ని సమకూర్చుకుంది ఈ సంఘం. ఎలా సమకూర్చుకుంది? ఇవ్వడం వలన, దరిద్రతలోకి వెళ్ళిపోవడం వలన పరలోకంలో ధనాన్ని సమకూర్చుకున్న సంఘము స్ఫురణ సంఘము కదా. అలాంటి సంఘాలను దేవుడు చూస్తున్నాడు. అలాంటి సంఘాలు కావాలి అని దేవుడు ఎదురు చూస్తున్నాడు. అలాంటి విశ్వాసులు ఉండాలి అని దేవుడు ఎదురు చూస్తున్నాడు. పౌలు గారు కూడా అంటారు కదా ఫిలిప్పీలకు రాసిన పత్రికలో, ఆయన తనకు కలిగినదంతా కూడా, ఒకసారి చదివి ముగించుకునే ప్రయత్నం చేద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం నుంచి చదివితే,
అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తమును ఏ విధము చేతనైననో మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమానానుభవం గలవాడనై ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలువాడవుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకున్నాను. దేంతో సమానంగా ఎంచుకున్నాడు? పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. దేనిని? నాకు ఏవైతే లాభకరంగా ఉన్నాయో 7వ వచనంలో నాకు ఏవైతే లాభకరములై ఉండనో అవి క్రీస్తు నిమిత్తము నష్టాన్ని. ఈ లోకంలో మనకు అనేకవి లాభకరంగా ఉండొచ్చు, మనకు కంఫర్టబుల్గా ఉండొచ్చు కదా, మనకు సుఖాన్ని ఇవ్వచ్చు. ఎవరికి? మనకు వ్యక్తిగతంగా, మీకు వ్యక్తిగతంగా సుఖాన్ని ఇవ్వచ్చు, ఆనందాన్ని ఇవ్వచ్చు. కానీ ఆయన పౌలు గారు ఏమంటున్నారు? కానీ నేను క్రీస్తు నిమిత్తము వాటిని నష్టముగా ఎంచుకున్నా. నా కొరకు కాదు, నా కంఫర్టబుల్ కాదు కావాల్సింది. అది ఒకవేళ నన్ను వేరే మార్గంలో తీసుకువెళ్తే, క్రీస్తు పునరుత్థానములో నన్ను పాలిభాగస్తుని చేయకుండా ఒకవేళ నన్ను నరకానికి తీసుకువెళ్తే ఈ నష్టం, నాకు కలిగిన లాభం నాకు అవసరం లేదు. అసలు నా ఆశ అంతా ఏంది? క్రీస్తు వారి యొక్క పునరుత్థానములో నేను కూడా పాలిభాగస్తుని కావాలి. ఆయన ఏ విధంగా అయితే మృతులలో నుండి లేచాడో నేను ఆ విధంగా లేయాలి. అది లేవడానికి ఈ లోకంలో ఉన్న లాభకరమైనవన్నీ నేను విడిచిపెట్టుకోవాలి. ఎందుకు? అవి విడిచిపెట్టుకోకపోతే నా హృదయాన్ని పాడు చేస్తాయి, అవి నా ఆలోచనను పాడు చేస్తాయి, నా జీవితాన్ని పాడు చేస్తాయి, నా మార్గాన్ని, నా ఆత్మీయతను పాడు చేస్తాయి. నేను ఆయన మార్గంలో నుంచి తప్పిపోతాను. ఆయన పునరుత్థానంలో లేకపోతే ఆయన శ్రమలలో, ఆ శ్రమ ఎలా శ్రమపడ్డాడో దాంట్లో నేను పాలిభాగస్తుని కాలేనే అని బాధపడుతున్నాడు పౌలు గారు. ఆయన శ్రమలలో నేను కూడా సమాన అనుభవం కలిగిన వాడనై ఉండాలి. ఆయన ఏ విధంగా శ్రమపడ్డాడో నేను శ్రమపడడానికి ఇష్టపడుతున్నా. దాని కొరకు ఏదైనా విడిచిపెట్టుకోవడానికి, పెంటగా ఎంచుకోవడానికి కూడా ఇష్టపడుతున్నానని ఖచ్చితంగా పౌలు గారు మాట్లాడుతున్నారు కదా. విడిచిపెట్టుకోవడము దరిద్రత కాదు, పరలోకంలో ధనాన్ని సమకూర్చుకొనట. స్ఫుర్ణ సంఘంలో ఉన్న ఒక అద్భుతమైన లక్షణము, ధన్యత. క్రీస్తు వారు మెచ్చుకుంటున్నారు స్ఫుర్ణ సంఘాన్ని. నీ శ్రమలు నేను ఎరుగుతాను, నీ దరిద్రతను నేను ఎరుగుతాను, కానీ నువ్వు ధనవంతుడవే. ఎంత గొప్ప వాగ్దానం, ఎంత గొప్ప మెచ్చుకోలు కదా. నువ్వు ధనవంతుడవే అంటే అర్థం ఏంటి? నువ్వు పరలోకంలో ధనాన్ని సమకూర్చుకున్నావు అని అర్థం. ఆయనకు తెలుసు కదా పరలోకంలో ధనాన్ని సమకూర్చుకుందా లేదా అని. నువ్వు ధనవంతుడవే, ఈ లోకంలో ఏమి లేదు అని అంటున్నాడు. మరి ధనవంతుడని ఎలా అంటాడు? కాదు కదా. పరలోకంలో నువ్వు ధనాన్ని సమకూర్చుకున్నావు, ఈ లోకంలో నువ్వు దరిద్రుడవు. పర్వాలా, ఈ లోకము అశాశ్వతమైనది, ఈ లోకము నశించిపోయేదే. నీ లక్షణాలు, నీ శ్రమ నాకు తెలుసు. అయితే మరణము వరకు నమ్మకంగా ఉండే ప్రయత్నం చేయి కదా. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడేమో. నమ్మకంగా ఉండాలి అని అంటే శ్రమలు ఒకవేళ వస్తున్నట్లే సనగకుండా, ఏ శ్రమలు? క్రీస్తు వారి మార్గంలో నడుస్తున్నప్పుడు ఎదురయ్యే శ్రమలు, ఆయన మార్గంలో నడుస్తున్నప్పుడు ఎదురయ్యే నిందలు, అవమానాలు, దూషణలు, ఆయన మార్గంలో నడుస్తున్నప్పుడు ఎదురయ్యే తృణీకరణ, మన ఇష్ట ప్రకారం, మన చిత్త ప్రకారం నడుస్తున్నప్పుడు ఎదురయ్యే సమస్యలు కాదు, శ్రమలు కాదు. ఆయన చిత్తంలో నడుస్తున్నప్పుడు ఎదురయ్యే సమస్యలను బట్టి అతిశయపడతాం. బహుగా సంతోషించే సంఘం కొరకు, విశ్వాసుల కొరకు ఆయన చూస్తున్నాడు. ఆయన మెచ్చుకుంటున్నాడు కదా. ఆయన మెచ్చుకుంటున్నాడు. అది శ్రమ గురించి, దరిద్రత గురించి. దరిద్రత ఈ లోకంలో దరిద్రులమైనా పర్వాలేదు, కానీ పరలోకంలో మాత్రం ధనవంతులుగా మనము మార్చబడాలి, ధనవంతులముగా ఉండాలంటే నేను ఈ లోకంలో ఖర్చు పెట్టాలి కదా. నేను సంపాదించాలిగా. ధనాన్ని మనం ఈ లోకంలో సంపాదిస్తాం, కష్టపడితేనే మనం సంపాదిస్తాం. నెలంతా పనిచేస్తే జీతం వస్తుంది.
అట్లాగే దేవుని మార్గంలో మనం నెలంతా పనిచేస్తే ఒకవేళ మనకున్న ఎఫర్ట్స్ అన్నీ మనకున్నవన్నీ ఒకవేళ ఇవ్వడానికి ఖర్చు పెట్టడానికి మనం ఈ లోకంలో ఖర్చు పెడితే పరలోకంలో మనము ధనాన్ని సమకూర్చుకుంటున్నట్టు. కష్టపడితే ఇక్కడ ఆత్మీయతలో మనం కష్టపడితే పరలోకంలో మనము క్రెడిట్ అయిపోతుంది మన అకౌంట్లో, మన అకౌంట్ పెరిగిపోతుంది, ధనాన్ని సమకూర్చుకుంటాం. ఇక్కడ దరిద్రులమైనా పర్వాలే, ఇది అశాశ్వతమైనది, కానీ పరలోకంలో ధనవంతులంగా మార్చబడాలి. అలాంటి ధన్యత స్ఫురణ సంఘానికి దేవుడిచ్చాడు. ఒకవేళ అలాంటి సంఘాలు ఈ లోకంలో ఇంకా ఉంటే దేవుడు వాళ్ళతోనే మాట్లాడుతున్నాడు. ఒకవేళ అందులో మనం ఉంటే దేవుడు మనతోనూ మాట్లాడుతున్నాడు. ఒకవేళ అలా లేకపోతే ఏమవుతుందో అనేది తర్వాత నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. దేవుని చిత్త ప్రకారం లేకపోతే స్ఫురణ సంఘాన్ని దేవుడు ఏ విధంగా మెచ్చుకుంటున్నాడో ఆ విధమైన మెచ్చుకోలు నీకు, నాకు, మనకు, మన సంఘాలకు దేవుడు ఇవ్వాలని కోరుకుంటూ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.